ఎవడో కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు తిడితే నన్ను తిట్టాడు, పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్పాలన్నట్టు ఉంటుంది. షర్మిల విషయంలో జగన్ తిట్టిస్తున్నాడంటే మరి పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నటువంటిది చంద్రబాబు తిట్టిస్తున్నట్టు ఒప్పుకుంటారా? కొన్ని కింద విషయాల్ని మన భుజానికి పూసుకుంటే అది మనకి సమాధానం అవుతుంది. కాకపోతే ఈ మాట అనగానే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు పట్టుకొస్తాడు అనే మాటలు మాట్లాడతారు తప్పించి అసలు అంశం మాత్రం స్పష్టత ఉండదు. అదొక విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే అవినీత్ కుమార్ మాటలతో దాడి, మూటల దోపిడీ. నెల్లూరు జిల్లా గుండెకాయలాంటి నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యే గెలిచారు. మనిషి చక్కగా ఉంటారు, నడత హావభావాలు స్టైల్గా ఉంటాయి, మాట తీరు మాత్రం గబ్బుగా ఉంటుంది. స్వామి భక్తిని చాటుకోవడం, విపక్ష నేతల పత్రికలపై నోరు పారేసుకోవడం ఆయన నయ్యం. ఇక దోపిడీ చేయడంలో ఆయనకు సాటి. నెల్లూరు జిల్లా కొండల్లో లభించే తెల్లరాయిని ఇష్టానుసారం లభించి కోట్లు కొలగొడుతున్నారు. తాడేపల్లికి ప్రతి నెల 15 కోట్లు కొప్పం కట్టేలా ఒప్పందం చేసుకుని ప్రభుత్వ ప్రైవేట్ లీజు క్వారీలో దందా సాగిస్తున్నారు. గత 3 నెలల్లోనే ఏకంగా 450 కోట్లు దండుకున్నట్టు అంచనా. ఇక ఇసుకలోనూ బాగా వెనకేసుకుంటున్నారు. డైరెక్ట్గా పేరుతో రాస్తే వాళ్ళు ఇప్పుడు పరువు నష్టం కేసు వేసుకోవడం, వీళ్ళు సమాధానం చెప్పుకోవడం కుదురుతుంది. కానీ అట్లాగ రాస్తే పరువు నష్టం కేసు అవుతుంది కాబట్టి 450 కోట్లు అది ప్రతి నెల, జగన్కి 15 కోట్లు వీళ్ళు వెళ్ళి అక్కడ చూసి వచ్చారన్నటువంటి కోణంలో నడుస్తూ ఉంటుంది. ఒక రోజు ఒక విషయాన్ని చిమ్మేటటువంటి వ్యవహారాల్లో ఇది ఒక కామన్ థింగ్. టెండర్లు పిలిచిన వాటిని కూడా అట్టెట్ట పిలుస్తారని రాసుకొచ్చేటటువంటి దుర్మార్గపు రోజుల్లో ఎవరూ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి.